హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. అటు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ అయితే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 11 సీట్లు ఇచ్చినప్పటికీ కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా అనే విధంగా అయితే జగన్మోహన్ రెడ్డిని అనడం జరిగింది. ఇక అంశంలోకి వెళ్తే సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదని మరోసారి సభా వేదికగా ఇటు పవర్ స్టార్ చెప్పిన మాటలకు సంబంధించి మనం ఇప్పుడు చూస్తే 11 సీట్లకు భగవంతుడు కుదించినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డికి అయితే సిగ్గు రాలేదు అంటూ ఆయన అయితే చెప్పుకొచ్చారు. నేను సనాతన ధర్మాన్ని పాటిస్తానని, ఇస్లాం, సిక్, క్రిస్టియానిటీని నేను గౌరవిస్తాను అంటూ ఆయన అయితే చెప్పుకురావడం జరిగింది. అయితే ప్రసాదంలో అపచారం జరిగిన దానికి నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే ఆ ప్రాయశ్చిత్త దీక్షని కూడా తప్పుదోవలో పట్టించేందుకు, అదే విధంగా దాని గురించి కూడా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు ఇంకా బుద్ధి రాలేదా అనే విధంగా ఇటు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రజెంట్ అటు పొలిటికల్లో అయితే కొంచెం చిచ్చురేగుతున్నాయి అనుకోవచ్చు. అయితే కొందరు మేధావులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. సనాతన ధర్మాన్ని కొందరు అంతం చేస్తామని కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి సనాతన ధర్మాన్ని అంతం చేయాల్సిన అవసరం ఏమిటి అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. అదే కాకుండా ప్రజెంట్ ఇటు సినీ రంగానికి సంబంధించిన కొంతమంది ప్రముఖులు దీని గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఇటు కోర్టు పైన కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ కోర్టు అయితే ప్రజెంట్ హిందూ మతాన్ని పైనకి, సనాతన ధర్మం పైకి వస్తే వాళ్ళకి ఒక విధంగా సపోర్ట్ ఇస్తుందని, అదే విధంగా వేరే మతాల వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే మానవత్వంగా చూస్తుందని, సనాతన ధర్మం విషయంలో అటు గవర్నమెంట్ అయినా ప్రజలకి భయపడుతుందంటూ ఆయన చెప్పిన వ్యాఖ్యలు ప్రజెంట్ సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మేలుకొల్పులాగా ఉన్నాయి అనుకోవచ్చు. మరి ఇప్పటికైనా అటు ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎవరైనా దానిపైన స్పందిస్తారా అంటే ఎవరు కూడా దానికి సంబంధించి స్పందించడం లేదు. ఎందుకంటే మిగతా మతాలకి సంబంధించి వదిలేస్తే ఇటు సనాతన ధర్మం బోర్డుని తీసుకురావాలి అని ఇటు పవన్ కళ్యాణ్ ఎంతగానో ట్రై చేస్తున్నారు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇతర మతస్థులు ఉండడం వల్లనే ఇవన్నీ సంఘటనలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయం. మరి మొత్తంగా చూసుకుంటే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి అంటూ అపోజిషన్ పార్టీకి అయితే ఆయన వార్నింగ్ ఇచ్చారు.